కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని చెప్పిన మంత్రి ఉత్తమ్ ఆల్మట్టి డ్యాం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. మరోవైపు కృష్ణా గోదావరిలో రావాల్సిన నీటి వాటాపై ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతోందన్న ఉత్తమ్ కాళేశ్వరం అక్రమాల్లో ఎంతటి వారున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆల్మట్టి డ్యాం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యాం హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ ఆ హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఒక సైడ్ ఏమో అది కట్టి కూలిపోవడానికి ఏదైతే కారణమైందో, మరి ఏ స్థాయి వాళ్ళైనా సరే పైనుంచి కింది వరకు వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు, ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్